హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వరల్డ్. నేను మీ శ్రీ. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో మా పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమైన ఒక ఐటెం చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అది క్యాప్సికమ్ ఫ్రై. దానికి కావాల్సిన ఐటమ్స్ క్యాప్సికము, పప్పులు, ఇవి వేయించిన శనగపప్పు అంటారు కొంతమంది, పప్పులు, వేరుశనగ, శనక్కాయలు, కొబ్బరి తురుము కానీ కొబ్బరి, ఎండు కొబ్బరి ఏదైనా ముక్కలు కానీ, ఇది జీలకర్ర, వాము రెండు వేసాను. దీంట్లో జీలకర్ర వేసాను, వాము వేసాను, దానికి సరిపడా కల్లుప్పు. ఫస్ట్ అయితే శనక్కాయల్ని వేయించేసుకోవాలి. వేయించేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఈ శనక్కాయలు, పప్పులు, కొబ్బరి, జీలకర్ర, వాము, ఉప్పు ఇదంతా పౌడర్ చేసి పెట్టేద్దాం. మిక్సీలో వేసి పౌడర్ చేసిన తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే శనక్కాయలు వేయించుదాం. ఫస్ట్ అయితే శనక్కాయలు వేయించుకుంటున్నాను. ఒక గిన్నె తీసుకొని వెడల్పు గిన్నె శనక్కాయలు వేయించి పెట్టుకుంటున్నాను. నేను కొన్ని ఎక్కువ వేయించుకుంటున్నాను, ఎందుకంటే శనక్కాయల పొడి స్టోర్ చేసి పెట్టుకుంటే ఏవైనా చట్నీలకు అట్లా తొందరగా చేసేసుకోవచ్చు కదా, పొద్దున్నే హడావిడికి కాకుండా. అందుకని వేయించేసుకొని అవసరమైనన్ని ఇప్పుడు వాడుకొని మిగతాటివి పొడి చేసి అలాగే ఎత్తిపెట్టుకుంటాను. శనక్కాయలు అయితే వేయించుతాను. శనక్కాయలు అయితే వేయించేసుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత పొట్టు తీసేసి పెట్టుకుందాము. పొట్టు తీసేసి ఈ శనక్కాయలు, పప్పులు, ఉప్పు, వాము, జీలకర్ర అవన్నీ పౌడర్ చేసేద్దాము. ఇప్పుడు మిక్సీలో ఎండు కొబ్బరి, ఉప్పు, ఈ పప్పులు, జీలకర్ర, వాము, శనక్కాయలు అన్నీ వేసి మిక్సీ వేసి పొడి చేసేస్తాను మెత్తగా. ఇలా పొడి అయితే వేసాను. ఇప్పుడు దాంట్లోకి కొంచెము నూనె వేస్తున్నా. మనం వంటకు వాడే నూనె, వేయించిందైనా పర్వాలేదు, పచ్చిదైనా పర్వాలేదు, వేయించుకోకుండా అయినా ఒక 2-3 స్పూన్లు అలా వేసేసి దీన్ని కూడా అంతా ఒకసారి తిప్పేద్దాము. పప్పులు, శనక్కాయలు, ఉప్పు, జీలకర్ర, వాము, కొబ్బరి, ఎండు కొబ్బరి అవన్నీ పౌడర్ చేసేసి కొంచెం నూనె వేసి పౌడర్ చేసి మెత్తగా ఇలా పెట్టుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కడిగేసి శుభ్రంగా ఇలా 4 చీలికలు చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మధ్యలో క్యాప్సికమ్ మధ్యలో ఆ పౌడర్ని మనం స్టఫింగ్ చేసేద్దాం. స్టఫింగ్ చేసేసి పెట్టేసుకుందాము. ఇలా పొడి అంతా ఈ క్యాప్సికంలో స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె కానీ ఇలా ప్యాన్ కానీ తీసేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసి 4 స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాము. 4 స్పూన్ల ఆయిల్ వేసేస్తున్నాను. చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా కానీ చపాతీలేకి, పూరీలేకి అలా చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. అంత బాగుంటుంది. మనం సైడ్ డిష్గా వడియాలు ఎలా నంచుకుంటామో అలా పెట్టుకొని తినేసేయచ్చు. చపాతీలకి డైరెక్ట్ తినేసేయచ్చు. ఇలా కొంచెం నూనె వేడైన తర్వాత ఇంకా ఇవి ఒక్కొక్కటి దాంట్లో వేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. అది పెద్దగా ఉంటే క్యాప్సికము గిన్నె పట్టకోకుండా ఉంటే ఇవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకా మిగతా వేసుకోవచ్చు. అలా కొన్ని వేసుకొని చేసుకోవచ్చు. ఇలా వేసేసి కొద్దిసేపు ప్లేట్ మూసిపెట్టి ఒక సైడ్ రోస్ట్ అయిన తర్వాత ఇంకొక సైడ్ అలా తిప్పుకుంటా ఉండాలి. ఇప్పుడు దీన్ని పెట్టేసి ప్లేట్ మూసి పెడతాను, మిగతాటివి మళ్ళీ వేస్తాను. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఇలా తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటను తిప్పుకుంటూ నిదానంగా కాల్చుకోవాలి.
ఇవి కాలేలోపు ఇంకా వేరే వేసుకోవచ్చు కదా, ప్లేస్ ఉంది కాబట్టి ఇంకా వేరేటివి కూడా వేసేద్దాము. ఇలా మనకు నూనె కొంచెం తక్కువ అయింది అనిపిస్తే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇంకా ప్లేట్ మూసిపెట్టి మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు తీసేసి ప్లేట్ తీసి టర్న్ చేసుకోవాలా. కాలిన చోట కాకుండా ఇంకొక సైడ్ టర్న్ చేస్తూ ఉండాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకోవాలి. ఇలా తిరిగేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఇలా ఇక్కడ కాలేదు కదా, దాన్ని ఇలా కింద కనేసేయాలి. అలా ఒక సైడ్ కాలింది, అన్ని సైడ్లు ఇలా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి. లోపల పిండి కూడా అది కూడా మగ్గిపోతుంది అనమాట. లాస్ట్లో ఇంకా దించే ముందర మనం ఎక్కువ పొడి వేసి పెట్టుకొని ఉంటాం కదా, అది లాస్ట్లో ఇంక ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో వేయాలి. ఈ పైన క్యాప్సికం పైన తోలు ఉంటుంది కదా, దానికి కూడా ఈ ఫ్లేవర్ అంటుకుంటే బాగుంటుంది కదా, చప్పగా అనిపించకుండా పైన. అందుకు ఇలా దాని మీద ఒకసారి చల్లేసి అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి ప్లేట్ మూసిపెట్టి చిన్నగా సిమ్లో కొద్దిసేపు పెట్టినాక ఇంకా ఆఫ్ చేసుకోవడమే. క్యాప్సికం ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చపాతీలకు కానీ అన్నంలోకి సైడ్ డిష్ నంచుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడతారు. చపాతీలకైతే ఇంకా చెప్పనక్కర్లేదు, అంత బాగుంటుంది. మాకైతే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే వాము ఫ్లేవరు, జీలకర్ర ఫ్లేవరు. ఎప్పుడెప్పుడు తినాలా చపాతీ చేసేసుకొని అన్నట్టు అనిపిస్తుంది. అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది క్యాప్సికం ఫ్రై. చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి అబ్బా, నన్ను ఎంకరేజ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.